ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడం మంచిదే కదా. అమౌంట్ ఏమైనా తగ్గించారా అక్క? అన్నేసి లక్షలంటే తమాషానా? పైగా నువ్వు ప్రమాదం జరిగిన 2 రోజులకే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసావు కదా. రెండు మూడు రోజులకే అన్ని లక్షల బిల్లెందుకు కట్టాలని సుమ్మి ఉద్దేశం. మంచిదేగా. ఆ గొడవ వదిలేయండి. అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం? నువ్వంత తేలిగ్గా చెప్తే ఎలానైని? నువ్వు డబ్బులు ఎవరి కోసం కట్టావో తెలియాలి కదా. ఇంకెవరి కోసం ఉంటుందమ్మా? ఈ నయని ఇంకో నయని కోసం పేమెంట్ చేసింది విశాల్. చెల్లికి ఇంకొక చెల్లంటే చిట్టియే కదా. నైని ఇంకొక నైనికి సాయం చేసిందంటుందమ్మా. అమ్మ మాటలు వింటే మతిపోతుంది బ్రో. రే విక్రాంత్, మనందర్నీ పిచ్చివాళ్లం చేసి ఆటాడుకుంటోందిరా దేవీపురం త్రినేత్రి. మళ్ళీ మొదటికొచ్చావు అక్కాయ్. వీళ్లకు కాలక్షేపం కాదనుకుంటా. మా ఆయన మిస్ అయ్యాడు. వాడు కూడా వస్తాడు. మీకు సాక్ష్యాధారాలు కావాలి కదా. మీరు దేని గురించి చెప్తున్నారో కాస్త విడమర్చి చెప్పండి అత్తయ్య. నయనికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించండి అని బిల్లు 42 లక్షలైతే 8 లక్షలు అడ్వాన్స్ పేమెంట్ చేస్తూ మొత్తంగా 50 లక్షల రూపాయల చెక్ లిల్లీస్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చింది ఈ నయని. మీకెవరు చెప్పారు? క్యాష్ అరేంజ్ చేసుకుని ఉంటే డౌట్ వచ్చేది కాదు. నువ్విచ్చింది బ్యాంక్ చెక్ నంబర్ 746821 746821. నైని, నువ్వు హాస్పిటల్ నుండి ఎప్పుడో వచ్చేసావు కదా, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి ఎందుకు ఇచ్చావు? విషయం అది కాదు నాన్న. నయనికి మంచి ట్రీట్మెంట్ అందించండి అని ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది? తనే నయని అయినప్పుడు. అవునా కాదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.